వైఎస్ షర్మిల అలాగే వైఎస్ సునీత వీళ్ళిద్దరూ కలిసి పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో వీళ్ళ ప్రచారం ఎలా ఉందంటే చాలా వేడిగా ఉంది. ఎండాకాలం వేడి కంటే వీళ్ళ మాటల వేడి చాలా ఎక్కువైపోయింది. సో ఈ దెబ్బతో తెల్లారేసరికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్ని రంగంలోకి దింపారనేటువంటి మనకి విషయం తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పులివెందుల నియోజకవర్గంలో ఇద్దరు అక్క చెల్లెలు వైఎస్ సునీత అలాగే వైఎస్ షర్మిల వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ దెబ్బకి ఎండల వేడి కంటే వీళ్ళ మాటల వేడి చాలా ఎక్కువైపోయింది. అవి తట్టుకోలేకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్త సాయం అడిగారు అనేటువంటి వార్త ఇప్పుడు వినిపిస్తూ ఉంది సోషల్ మీడియా ద్వారా. దీని గురించి అసలు ఏం జరిగింది, ఏమంటారు? షర్మిలపైకి విమలాస్త్రం వదిలాడు జగన్మోహన్ రెడ్డి. చెల్లెళ్ళ మీదకి మేనత్త అస్త్రం వదిలాడు అనమాట. ఆమె కూడా ఇవాళ మనం చూసాం. వైఎస్ విమలారెడ్డి చాలా ఇదిగా మాట్లాడారు, పరుషంగా మాట్లాడారు. మేనకోడళ్ళని మేనత్తగా చెప్తున్నా, నోరు మూసుకోండి మీ ఇద్దరు అని. ఆమె ఎవరి నోరు మూస్తుంది? సిబిఐ నోరు మూంచమనండి. వీళ్ళిద్దరి నోరు కాదు మేనత్త మూంచాల్సింది. సిబిఐ నోరు మూంచగలదా విమలమ్మ? ఇప్పుడు షర్మిల మాట్లాడుతోంది, షర్మిల మాటలు కాదు. షర్మిల సిబిఐ చెప్పింది చెప్తోంది. సిబిఐ స్పష్టంగా చెప్పింది అవినాష్ రెడ్డి హంతకుడు, కడప లోక్సభ సీటు కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అందులో అతను A8 ఎవరు? అవినాష్ రెడ్డి. A7 భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. ఈమె ఏమంటుంది విమలమ్మ? భాస్కర్ రెడ్డి అమాయకుడు అంటుంది. భాస్కర్ రెడ్డి అమాయకుడు, అవినాష్ రెడ్డి అమాయకుడు అని చెప్పి మీరు సిబిఐకి చెప్పుకోండి. మీరు షర్మిలను కాదు కదా నిందించాల్సింది. తండ్రిని కోల్పోయిన సునీతకి ఈ మేనత్త ఎక్కడుంది? వివేకానంద రెడ్డి దారుణ హత్య కిరాతకంగా 7 గొడ్డలి వేట్లతో చంపినప్పుడు నీ తమ్ముడు కదా, నీ సోదరుడే కదా వివేకానంద రెడ్డి. ఆ రోజు నువ్వెందుకని మాట్లాడలేదు? చూసావా నువ్వు వైఎస్ విమలారెడ్డిని ఆ రోజు స్క్రీన్ మీద? ఆమె ఎందుకని మాట్లాడలేదు? తన వివేకానంద రెడ్డి మరి సొంత రక్త బంధువు, మన రక్తం పంచుకుని పుట్టినాడు, నీ సోదరుడే కదా. నీ సోదరుడు అంత దారుణ కిరాతక హత్యకు గురైనప్పుడు ఇదే విమలమ్మ మరి ఎందుకని మాట్లాడలేదు? ఆ రోజు స్క్రీన్ మీదకి ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, మరి సునీతను పక్కన పెట్టుకుని జియమ్మ కనపడింది, కానీ విమలమ్మ ఎందుకు రాలేదు? ఈరోజు ఇవాళ షర్మిల కొంగు చాచి కన్నీళ్లతో న్యాయం చేయమని అడిగితే కూష్మాండాలు కదిలిపోయాయా? ఎక్కడ షర్మిల కొంగుల్లో మహిళలంతా ఓట్లేస్తారనే భయం మొదలై ఇప్పుడు భారతిని దించితే వర్కౌట్ కాదు, భారతి అవినాష్ రెడ్డి చుట్టాలు, మేనత్త మేనమామ పిల్లలు అంటే భారతి చెబితే నమ్మరని ఇప్పుడు విమలమ్మని దించాడా? ఏంటి విమలమ్మకి జగన్కి అంత ఇది? జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా విమలమ్మకి అంత మేళ్ళు ఏం చేశాడు? 300 కోట్ల ఎఫెక్టా? ఏంటి 300 కోట్ల డీల్ అంటే? విశాఖపట్నంలో విమలమ్మకి ఇచ్చినటువంటి భూములు 7 ఎకరాల 35 సెంటా ఎఫెక్టు. సెయింట్ లూక్స్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏమయ్యాయి? ఏంటి ఇవాళ దాని యొక్క వర్త్? ఆ 7 ఎకరాల 35 సెంట్ల యొక్క విలువ ఎంత? ఇది ఇవాళ చరిత్ర కాదు. నీకు 18 ఏళ్ల నుంచి ఆ భూములు నీ అధీనంలో ఉన్నాయే, ఆ భూముల్లో విమలమ్మ చేసినదేంటి? అక్కడ ఏమైనా హాస్పిటల్స్ కడతానంది కట్టిందా? ఏదో ఒక 3 రేకుల షెడ్లు వేసి నర్సింగ్లకి శిక్షణ ఇస్తూ ఒక చర్చి మాత్రం కట్టింది. ఆమె అక్కడ ఆ మత ప్రార్థనలకు తప్ప ఏనాడు విశాఖపట్నంలో ఆ క్యాంపస్లో అడుగు పెట్టదు. నిన్నటిదాకా మనం చూసాము, బ్రదర్ అనిల్ ఒకవైపు, విమలమ్మ ఒకవైపు. ఏది? ఆయన మిషనరీ తరపున ఆయన, ఈమె మిషనరీ తరపున ఈమె జనంలోకి వెళ్ళటము. తనేమో ఎవరు? బ్రదర్ అనిల్ కుమార్. ఆయన స్పష్టంగా చెప్పాడు ఏమని? బలవంతుడిని ఎదుర్కోవటానికి భగవంతుడు బలహీనుల్ని ఎంచుకుంటారు.
వాళ్ళ పాస్టర్లంతా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ మాకు లేదండి, మాకు జీతాలు రావట్లేదు అని వాళ్ళంటే, మీకు కాదు అపాయింట్మెంట్, బావమరిదికి నాకే అపాయింట్మెంట్ లేదు అని అతను వాపోవటం, ఒక బీసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కుమార్ మాటలు, జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా బ్రదర్ అనిల్ కృషి చేస్తున్నప్పుడు, పాస్టర్లందరినీ ఏకం చేస్తున్నప్పుడు, గతంలో ఏ బ్రదర్ అనిల్ కుమార్ అయితే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు వేయించాడో జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి, ఇప్పుడు ఎక్కడ క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు దూరం అవుతాయో అని చెప్పి విమలమ్మని దించారు. సంవత్సరం నుంచి తిప్పుతున్నారు, పాస్టర్లతో సమావేశాలు పెడుతున్నారు. మనం కూడా చూసాం, నిన్న కూడా అబ్బాయి చౌదరి దగ్గర అదే, గన్నవరం వంశీ దగ్గర అదే, ఏదో ట్యాగ్ కట్టడం, ఆ ట్యాగ్ ఇప్పదీసిన వెంటనే కవర్ పెట్టడం, ఆ కవర్లో ఎంత క్యాష్. పాస్టర్లతో సమావేశాలు మీడియాలో వచ్చాయి, నువ్వు చూసావు కదా. అంటే అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అసలు షర్మిల ఏం చేస్తుంది, బస్సు యాత్ర బిగిన్ చేసి ఎక్కడ తొడగొట్టింది, పులివెందుల్లోనే తొడగొట్టింది. పులివెందుల పూల అంగళ్ళ సెంటర్లో పంచాయతీ పెట్టారు, రమ్మని సవాల్ చేశారు. ఏంటి, వివేకానంద రెడ్డి హత్య హంతకులు ఎవరో ఇక్కడే తేలుద్దాం, పులివెందుల పూల అంగళ్ళ సెంటర్కి వస్తావా సవాల్ అని చెప్పి సునీత, షర్మిల, అవినాష్ని, జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తే రావాల్సిందెవరు, వాళ్ళిద్దరు రావాలా. ఎక్కడికి, పూలంగళ్ళ సెంటర్కి వాళ్ళిద్దరు రాకుండా ఎవరిని పంపారు, విమలమ్మ. విమలమ్మ కూడా ఏం మాట్లాడుతోంది, అవినాష్ రెడ్డి హంతకుడని ఎవరు చెప్పారు, నువ్వు డిసైడ్ చేస్తావా, కోర్టులు డిసైడ్ చేయాల్సింది నువ్వెలా డిసైడ్ చేస్తావు, భాస్కర్ రెడ్డి అమాయకుడు, అవినాష్ రెడ్డి అమాయకుడు. ఈ అమాయకుడే కదా రక్తం తుడుస్తుంటే, కట్లు కడుతుంటే ఎర్రగంగిరెడ్డి చూస్తూ అమాయకంగా నిలబడి చూస్తున్నాడని మొన్న ఒక ఆయన చెప్పాడు. రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ. ఇంతకు నుంచి అది ఆలోచిస్తున్నా, జగన్ మేనమావేమో అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి కొడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు, తుడుస్తూ ఉంటే రక్త మరకలు చూస్తూ ఉన్నాడు అమాయకంగా అని చెప్పేసి అంటుంటే, ఈవిడేమో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు. ఇప్పుడు ఒక వ్యక్తిని తెలుసో తెలియకు, అంటే ఆ వ్యక్తి మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు, మానవత్వం ఉన్నటువంటి మనిషి ఎవరైనా పొడుస్తూ ఉంటే అమాయకంగా అలా చూస్తూ ఉంటాడా, ఎందుకు చేస్తున్నావంటే ఆపుతారా. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పినప్పుడు మైక్ తీసుకుని బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు జగన్ మేనమామ పక్కన ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఆ మైక్ లాక్కోవాలి, ఖండించాలా. ఏమని, నేను అక్కడ లేను, ఒట్టిదే, నేను ఎక్కడో ఇంకో చోట ఉన్నాను. ఆయన ఇంతకుముందు చెప్పింది అదే కదా, అసలు అక్కడ దరిదాపుల్లో కూడా లేను, వేరే ఊర్లో ఉన్నానని. ఈయనేమో అక్కడే ఉన్నాడు, గంగిరెడ్డి తుడుస్తుంటే చూస్తున్నాడు, కొడుతుంటే చూస్తున్నాడు అని ఈయన చెప్తున్నప్పుడు ఆయన నమ్మకున్నాడు కదా. సేమ్ అదే కదా ఇప్పుడు విమలమ్మ కూడా అదే చెబుతుంది. అమాయకంగా అవినాష్ రెడ్డి మీరు ఎలా నిందిస్తారు, అతను హంతకుడని నువ్వెలా డిసైడ్ చేస్తావు. ఇవాళ హంతకుడని డిసైడ్ చేసింది షర్మిల, హంతకుడని డిసైడ్ చేసింది సునీత, వాళ్ళు నమ్మారు. తెలుగుదేశమే చేసిందని నమ్మారు, నారాసుర రక్త చరిత్రని నమ్మారు. తర్వాత కదా ఈ భాగవతం బట్టబయలైంది, ఎవరు చంపారు, ఎలా చంపారు, గూగుల్ టేక్అవుట్లు చెప్పాయి. హత్యకు ముందు హంతకులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, హత్య తర్వాత హంతకులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, గూగుల్ టేక్అవుట్ చెప్పింది, అదే సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది. ఇలా స్పష్టంగా షర్మిల చెప్తోంది. అవును, ఆయన ప్లేస్ నుంచి కాల్స్ ఎవరికి వెళ్ళాయి ఏంటి అని కూడా సిబిఐ బయట పెట్టింది. బట్ హంతకులకి ఓటేస్తారా, హంతకుల పార్టీకి మీరు ఓటేస్తారా, బాధితుల పార్టీకి మీరు ఓటేస్తారా. హంతకుడికి టికెట్ ఇచ్చాడు జగనన్న, హంతకుల్ని కాపాడుతున్నాడు జగనన్న అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డమ్మా, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కన్నీళ్లు పెడతావా. ఇవాళ షర్మిల కంటి నుంచి చిందిన ఒక్కొక్క చుక్క జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది అన్నమాట. అలాంటి కన్నీళ్ళు రేపొద్దున ఓట్లు ఎక్కడ పడతాయో, మహిళలంతా ఇవాళ ఆడబిడ్డలకు ఎక్కడ ఉంటారో చూసావు కదా, జనం ఫ్లడ్ అవుతున్నారు. అసలే షర్మిల బస్సు యాత్ర వస్తుంటే ఎగబడుతున్నారు, షర్మిల మీటింగ్ పెడితే అసలు కిట్టలాడుతున్నారు. సో స్టార్టింగ్లోనే వయసు షర్మిలకి అలాగే వయసు సునీత వస్తుంటే ఇంతమంది జనం చాలా వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు విమలమ్మని దించక ముందే విజయమ్మని దించమన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటి అడిగింది విజయమ్మని, ఏమని, నన్ను గెలిపించాల్సింది నువ్వే అమ్మా, ఇవాళ నేను ఇబ్బందుల్లో పడ్డాను, చెల్లెళ్ళై నా మీద ధ్వజం ఎత్తారు అని విజయమ్మని అడిగితే విజయమ్మ వచ్చింది.
వచ్చి ముద్దు పెట్టి అతని దగ్గర లిస్ట్ రిలీజ్ చేసింది, కూతురు దగ్గరికి వెళ్ళింది, ఘాట్ దగ్గర ప్రార్థనలు చేసింది, కూతురు అభీష్టం నెరవేరాలని ఆశీర్వదించింది, పరారైపోయింది. ఏంటి వాళ్ళ విజయమ్మ పరార్ ఎక్కడికి? అమెరికా వెళ్ళిపోయిందా? వీళ్ళిద్దరి మధ్యన తట్టుకోలేక ఎందుకు వచ్చింది? ఆ వయసులో ఆవిడకి తట్టుకోవడం కూడా కష్టమే కాబట్టి మంచి పని చేసింది. మర్డర్ అయిపోతే ఇవాళ వివేకానంద రెడ్డి పరిస్థితి ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 30 రోజుల్లో అక్కడ ఏం జరుగుతుందో అన్న భయం. ఇవాళ కడప ప్రజలు, పులివెందుల ఓటర్లు ఇవాళ ఏంటి గొడ్డలి భయంతో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? షర్మిల కన్నీళ్లకు కరిగి ఆమె కొంగులో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? సో ఆవిడ అదే అడిగారు యాక్చువల్లీ నేను ప్రచారంలో, వయసు షర్మిల కొంగు చాచి అడుగుతున్నాను అని. మరి ఇప్పుడే ఇలా ఉంటే మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ వాడి వేడి మాటలకి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ అసలు ఏం చేస్తారు? కొంగు సరిపోదమ్మా, మేము వేసే ఓట్లకి జల్ల ఒకటి తెచ్చుకో, పెద్ద జల్ల ఒకటి తెచ్చుకో, ఈ కొంగు ఏం సరిపోద్ది అని చెప్పి ఇవాళ ఫ్లడ్ అవుతుంది. కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చాలా పెద్ద మాటలు, అవి చాలా మనసుకు హత్తుకునేటువంటి మాటలు. ఆ మాటలతో షర్మిల ఇప్పుడు ముందుకెళ్తున్నారు, సునీత కూడా. మరి ఇప్పుడే తట్టుకోలేకే విమలమ్మని తీసుకొచ్చారు తెరపైకి. మరి రాబోయేటువంటి రోజుల్లో షర్మిల, సునీత వేడిని మాటలు వేడిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అంట బంధువులకు న్యాయం చేయకూడదు, బంధువులు తనను ఎక్కడ అడ్డుకుంటారు, తన పని చేయనివ్వరని అవాయిడ్ చేస్తున్నాడంట. అందుకని షర్మిలని, సునీతని అవాయిడ్ చేశారని ఈమె చెప్పుద్ది, పెద్ద మనిషి విమలమ్మ. ఈమె 300 కోట్ల భూముల సంగతి, విశాఖపట్నంలో ఈమె 300 కోట్ల భూములేమో ఈమె చంపుకుంటుంది. మరి ఈవిడ కూడా బంధువే కదా, మరి ఓ లెక్కని చూస్తే మేనత్త బంధువే కదా. అవినాష్ రెడ్డి బంధువు కదా, రవీంద్రారెడ్డి బంధువు కదా, అందరూ ఉన్న వాళ్ళే ఆ పార్టీలో ఉన్నదే బంధువులు. ఆ బంధువుల పార్టీ అయిపోయింది. నలుగురు టికెట్లు ఇప్పించుకుంటున్నాడు, కొడుకు టికెట్, తమ్ముళ్ళకి టికెట్, బొత్స సత్యనారాయణ 5గురికి టికెట్లు ఇప్పించుకుంటున్నారు. మీ బంధువులంతా బాగుండాలా అంటే షర్మిల దగ్గర, సునీత్ దగ్గరే బంధుత్వమా? సో మరి ఈ వాడివేడికి ఇప్పుడు విమలమ్మ వచ్చారు జగన్ తరపున. మరి రాబోయేటువంటి రోజుల్లో భారతి ఎంట్రీ ఇస్తారా? అసలు ఎవరు ఇస్తారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే. నమస్తే.